గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మహాశక్తి యాగంలో 9వ రోజు నవమి తిథి మహానవమి అంటాం. ఆ రోజు అమ్మవారికి యాగశాలలో జరిగే సహస్ర చండీ, సహస్ర రుద్రము, అక్షర లక్ష బగళాముఖి, అలాగనే ఇతరత్ర దేవత జప తర్పణ హోమాలన్నిటినీ కూడా సంఖ్యాపరంగా పూర్తి చేసి ఆ రోజు మధ్యాహ్నం మహాపూర్ణాహుతి నిర్వహిస్తాం. ఆ మహాపూర్ణాహుతి చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ నవరాత్రుల యొక్క దీక్షకు అది యజ్ఞ దీక్షకు పూర్ణాహుతి. ఆ నవమి నాడు నిర్వహించే ఆ మహాపూర్ణాహుతి అందరూ పాల్గొని ఆ రోజు ప్రతి ఒక్కరూ బూరెలు తీసుకొస్తారు ఇక్కడికి. అదొక పరిపాటి. సారి అమ్మవారికి వారి ఇంట్లో పవిత్రంగా లేచి స్నానం చేసి ఆ బూరెలు తయారు చేసి తీసుకొస్తారు. ఆ బూరెలన్నీ కూడా అక్కడ యజ్ఞశాలలో చేసేటువంటి పూర్ణాహుతి ద్రవ్యాలు వేస్తారు. అలాగనే ఇతరత్ర అక్కడ జరిగేటువంటి శక్తి కుండము సపరేట్గా ఉంటుంది. ప్రతినిత్యము సాయంత్రం పూట ఈ భక్తులందరికీ ప్రతిరోజు జరిగే హోమాలు, దాంట్లో మహాపూర్ణాహుతికి భక్తులు తీసుకొచ్చేటువంటి ఈ బూరెలన్నీ అందులో వేసి వారి సమక్షంలోనే ఆహుతి చేస్తారు. కాబట్టి మహాపూర్ణాహుతికి అందరూ పాల్గొని, ఈ భక్తులందరూ శతకోటి కుంకుమార్చనలో దీక్షలో పాల్గొన్న వారందరూ కూడా మహాపూర్ణాహుతిలో పాల్గొని తరించాలని ఆహ్వానం పలుకుతున్నాం. స్వస్తి.